వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి హడావిడి లేకుండా ఉండాలంటే ముందు రోజు చేసుకోవాల్సిన పనులండి. కొత్తగా వ్రతాలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము భోజనాలు అయిపోయిన వెంటనే అంట్లన్నీ కూడా క్లియర్ చేసేసుకొని కిచెన్ అంతా కూడా నీట్ గా పెట్టుకోవాలి. తర్వాత కసు ఊడ్చేసి మాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, సగం పని ఇక్కడ అయిపోతుంది మనకి. తర్వాత పూజ రూమ్ ని క్లీన్ చేసుకోవాలి. నేను డీప్ క్లీన్ చేసి కొద్ది రోజులు అయ్యింది కాబట్టి ఓన్లీ బల్లనే తుడిచేసి పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గు పెట్టేసుకొని పూజా సామాన్లు కూడా నీట్ గా క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్ తో తుడిచేసి సిద్ధంగా ఉంచుకున్నాను. మరకలేమి పడకుండా ఉంటాయి ఇలా చేసినట్లయితే. తర్వాత గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బియ్య పిండిలతో బొట్లు పెట్టుకుంటున్నాను. అయితే పసుపులో కొంచెం పెరుగు కలిపి గుమ్మాలకి రాసామనుకోండి, కొద్ది రోజులైనా సరే పసుపు పచ్చిగా కనిపిస్తాయి గుమ్మాలు. అలాగే పీటకు కూడా అదే పెరుగు కలిపిన పసుపుని రాశాను. చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసి అలంకరించి సిద్ధంగా ఉంచుకున్నాను. అలాగే మనం అరిటాకులు, అరటి చెట్లు, మామిడి కొమ్మలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, నైటే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే కి ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. అలాగే నేను చేయాలనుకుంటున్న 9 రకాల వంటలు కూడా ఫోన్ లో నోట్ చేసుకున్నాను. దానికి కావాల్సిన సామాన్లు అన్ని కూడా తెచ్చుకున్నాను. అలాగే నైట్ ఏమైనా నానబెట్టాల్సిన ఉంటాయి కదా, ఆ వంటలు చూస్తే మనకు గుర్తుకొస్తుంది. అవన్నీ మనం నైటే నానబెట్టేసుకున్నాం అనుకోండి, మర్చిపోయే ఛాన్స్ ఉండదు. ఇంకా అమ్మవారికి సంబంధించిన పూజా సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే వెతుక్కునే పని ఉండదు. అలాగే నెక్స్ట్ డే కట్టుకోవాల్సిన చీర, వేసుకోవాల్సిన జ్యువెలరీ పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా రెడీ అయిపోవచ్చు హడావిడి లేకుండా. ఇవేంటి ముందు రోజు చేసుకోవాల్సిన పనులు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఓం శ్రీమాత్రే నమః.